షాలోమ్, ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్. అంజూరం ఫిగ్ ఫ్రూట్ గురించి చాలామంది కూడా తర్జన భర్జన చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోను, మార్క్స్ సువార్త 11వ అధ్యాయంలోను ఈ అంజూరపు చెట్టు గురించి వ్రాయబడి ఉంది. దాని గురించి చాలా కాలంగా వీడియో చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ మరి ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నేను మార్కెట్ నుంచి, నర్సరీ నుంచి మరి అంజూరపు మొక్కలు 2 మొక్కలు తీసుకొచ్చాను నర్సరీ నుంచి. ఒకటి వైట్, ఇది వైట్, మీరు చూడండి వైట్. ఈ వైట్ ఫ్రూట్స్ మీకు కనిపిస్తున్నాయి, 4 ఉన్నాయి ఫలాలు, 4 ఫలాలు చూడండి, నేను చూపిస్తున్నాను. 4 ఫలాలను చూపిస్తున్నాను నేను మీకు. 4 ఫలాలు, ఇదొకటి, 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 ఇదొకటి. ఈ 4 ఫలాలు. ఇంకొక చెట్టు ఉంది, ఇంకొక చెట్టు, ఇదేమో వైట్ ఫ్రూట్, అదేమో మెరూన్ కలర్లో ఉంటుంది ఆ ఫ్రూట్. ఇవి 800 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఈ ఫిగ్ ఫ్రూట్స్లో. 800 రకాలు. బోటనీలోకి వెళితే మనకి ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అయితే యేసు ప్రభు వారు బేతనీ నుండి యెరూషలేముకి వెళుతూ ఆకలి కొన్నప్పుడు అంజూరపు చెట్టు వైపు చూశారట. ఆకులు తప్ప ఫలములు లేవు. అందుచేత, అంటే ఏమైనా పళ్ళు దొరికితే, కాయలు దొరికితే, ఫలాలు కాదు కాయలు దొరికితే, ఏమైనా దొరికితే తిందామని ప్రభు వెళ్ళారు, కానీ అక్కడ ఏమీ కనపడలా. అందుచేత ఇక ఎన్నడికి నువ్వు కాపు కాయకుందువు గాక అని శపించారు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా మరి మార్క్స్ వార్తలో మనం చూస్తాం. అలాగే మత్తయిలో కూడా చూస్తాం మనం ఆ చెట్ల గురించి. మార్కు ఒక విషయం చెప్తారు, అది పండ్ల కాలము కాదు అంటాడు. అది పండ్ల కాలము కానప్పుడు యేసు ప్రభువారు పండ్ల కోసం ఎందుకు ఎదురు చూశాడు? ఆయన సర్వజ్ఞుడు అంటారు కదా, సర్వజ్ఞాని, అన్నీ తెలుసు కదా. పైగా యూదుడు కదా, ఆ దేశంలో అంజూరపు చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా. అక్కడ ఆకులే ఉన్నాయి, ఆకులు తప్ప మరేం లేవు అంటే అది పండ్ల కాలం కాదు కదా. మరి ఎందుకని పండ్ల కోసం ఆయన వెతికాడు? కనుక ఆయన చాలా బుద్ధిహీనుడు అని కొంతమంది హిందూ బైరాగులు, సన్యాసులు కాదండి, సన్యాసులు చాలా మంచివాళ్ళు, చాలా చక్కగా మాట్లాడతారు, నాలెడ్జ్తో మాట్లాడతారు, గ్రంథాల మీద అవగాహన ఉంటుంది వాళ్ళకి. కానీ బైరాగులు ఉంటారు కదండి, సన్యాసులు అంటారు, రోడ్లు అంటే తిరుగుతూ ఉంటారు కాలక్షేపం కోసం. వాడు పని పాట ఉండదు. మరి వాడు రాధా మనోహర్ దాస్ మరి ముఖ్యంగా వాళ్ళు, వాడు ఎలా పుట్టాడో ఎందుకు పుట్టాడో కూడా నాకైతే తెలియదు, కానీ మొత్తానికి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. సీజన్ కానప్పుడు ఎందుకు చూశాడు, కాయల కోసం ఎందుకు చూశాడు అంటున్నాడు. అయితే ఈ అంజూరపు చెట్టు గురించి తెలుసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. అన్ని చెట్లాగా కాదు, ఈ చెట్టు ప్రత్యేకమైన చెట్టు. ఈ చెట్టు ఇది సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. ఒకటి నిసాన్ లేక అబీబ్ అంటారు దాన్ని, అబీబ్.
మొట్టమొదటి నెల అది యూదులకి. అది మార్చి ఏప్రిల్లో వస్తుంది. అప్పుడు బ్రీబా అనే మొదటి కాపు కాస్తుంది. ఈ అంజూరం బ్రీబా మొదటి కాపు కాస్తుంది. తర్వాత ఈ కాపు రాలిపోయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్లో అస్సలైన కాపు కాస్తుంది. దాన్ని టీనా అంటారు, దాన్ని రెండవ కాపుని. అట్లా యేసు ప్రభు వారు ఎదురు చూసింది టీనా కోసం కాదు, రెండవ కాపు, నిలిచి ఉండే కాపు, అది చాలా ఖరీదైన కాపు, దానికోసం కాదు చూసింది ప్రభు. బ్రీబా కోసం ఎదురు చూశారు. మార్చి ఏప్రిల్లో కాసే ఫలాల కోసం చూశారు ఆయన, కానీ అవి కనపడలేదు. ఆయనకి కనపడలేదు గనుక ఇక ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా కాదు చెప్పించారు. అంటే ఈ అంజూరంలో ఉన్న గుణం ఏంటంటే బ్రీబా రాకపోతే టీనా రాదు, మొదటి కాపు రాకపోతే సెప్టెంబర్ అక్టోబర్లో కాసే కాపు రాదు. అంటే బ్రీబా లేదు అంటే ఇది గొడ్డుమో చెట్టు అనమాట. ఇంక ఎన్నటికి కాపు కాయకుండా అది అలాగే ఉండిపోద్ది. దానివల్ల భూసారం ఎందుకు వ్యర్థమైపోవాలి అంటాడు మరి యొక్క ఉపమానంలో. అంటే ఫలాలు లేకుండా చెట్టు ఉంటే ప్రయోజనం ఏంటి అని యేసుప్రభు వారు ప్రశ్నిస్తూ ఉంటారు. మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలో ఒక ఉపమానం, అంజూరపు చెట్టు ద్రాక్షావనంలో నాటించాడని. నాటించడం అంటే దీనికి రెమ్మ ఇరిపి పెడితే మొక్కొచ్చేద్ది. ఇందులో ఉన్న మంచి గుణం, ఇందులో ఉన్న క్యాలరీస్ మరి ఇందులోనూ లేవు. చాలా శ్రేష్టమైన ఆహారం. ఇజ్రాయిల్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, సౌదీ, ఖతర్, ఆ ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో పండే పంట ఇది. అందుకనే బ్రీబా రాకపోతే ఇక అది రెండవ కాపు, అంటే మొదటి కాపు రాకపోతే రెండవ కాపు కాయదు. అట్లా ఫలాలు లేకుండానే, కాయలు లేకుండానే ఆ చెట్టు మోడుబారిన చెట్టులాగా, ఒక గొడ్డుమూతు చెట్టులాగా ఉండిపోద్ది. అందుచేత ఈ మొక్క, ఈ చెట్టు శపించబడినట్లుగా రాస్తారు మార్క్ గారు. ఇది యేసుప్రభు శపించిన తర్వాత 70 సంవత్సరాలకి యెరూషలేముకి మీదకి ఆ శాపం వచ్చింది. ఆయన చెట్టు గురించి కాదు చెప్పింది, ఆయన యెరూషలేము పట్టణం గురించి, మారు మనసు, పశ్చాత్తాపం, పరివర్తన లేని ఆ దేశ ప్రజల గురించి మాట్లాడారు యేసయ్య. అందుకని యేసు ప్రభు చెప్పిన ఆ మాట క్రీస్తు శకం 70 సంవత్సరంలో అది నెరవేరింది. నీరో చక్రవర్తి, టైటస్ చక్రవర్తులు వచ్చేసి మొత్తం ఈ రోమన్ చక్రవర్తుల కాలంలో ఇజ్రాయెల్ దేశం సమూలంగా నాశనం చేయబడింది. వెస్ట్రన్ వాల్ ఉంది కదా, అది కూడా అప్పుడే మొత్తం దేవాలయం, అది సొలొమోను దేవాలయం, అది కొల్చబడింది. అలాగే 105 ఐరోపా దేశాలకి చెదిరి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు, యూదులు. తర్వాత ఆ మొదటి శతాబ్దంలోనే మన ఇండియాకు కూడా కొంతమంది యూదులు, ఒక 5,000 కుటుంబాలు బయలుదేరి వచ్చేసారని జమ్మూ కాశ్మీర్ చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. అందుకని మన ఇజ్రాయిల్ 21లో ఇజ్రాయిల్ వెళ్ళినప్పుడు మోడీ గారు ఆయన ఒక తోర, హీబ్రూ తోర ఇక్కడ తయారు చేయించుకొని తీసుకొని వాళ్ళకి గిఫ్ట్గా నెతన్యాహుకి బహుమానంగా ఇవ్వటం అనేది జరిగింది. ఇంకా మీరు అంజూరం గురించి మాట్లాడేటప్పుడు దీనికి 2 కాపులు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. చూడండి, మళ్ళీ ఇంకోసారి నేను మీకు
చూపిస్తాను నేను మీకు. ఫలాలు చూపిస్తా. ఈ పండ్లు అదిగోండి, బ్రీబా అంటే ఇది బ్రీబా. తర్వాత ఇదిగోండి, ఇది బ్రీబా, ఇది బ్రీబా. 4 ఫలాలు ఉన్నాయి దీనికి. ఇంకొకటి ఉందన్నాను కదా, ఇది మా ఇంట్లో అన్నమాట. ఇదిగోండి, అవి ఏం చక్కెరకెళ్ళి చెట్లు. ఇది మరి ఒక అంజూరం, ఫిగ్ ట్రీ అనమాట. ఇదొక ఫిగ్ ట్రీ. ఇది చిన్నది. ఇది వేరే చోట వేసాను, చక్కగా వచ్చేస్తూ ఉంది. అక్కడి నుంచి తీసి మళ్ళా ఇది ఇక్కడ వేయటం అనేది జరిగింది. ఇదేం మెరూన్ కలర్ది, మెరూన్ ఫ్రూట్స్ పోస్తుంది. ఇది కూడా అంజూరమే. 800 రకాల అంజూరపు ఫలాలు ఉన్నాయి. ఇదిగోండి సీతాఫలం, తర్వాత ఇదిగో నిమ్మ, తర్వాత కరివేపాకు, తర్వాత అది జామ చెట్టు, ఇది మామిడి చెట్టు. ఈ విధంగా చెట్లు, వృక్షాలు ఈ చిన్న స్థలంలోనే ఇన్ని వేయటం అనేది జరిగింది. కనుక ముందు మనం ఒక మాట విమర్శించేటప్పుడు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి. పనికిమాలినతనంగా నోరు ఉంది కదా అని వదరుబోతుల్లాగా మాట్లాడితే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు అని తెలియజేస్తున్నాను. అలాగే ఇదిగోండి, ఇది మా ఇల్లు అండి. చిన్న గృహం, డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది. ఇక్కడ కూడా మీకు చక్కెరకేళీలు ఉంటాయి. చక్కెరకేళీలు గెల కనిపిస్తుందా మీకు? చక్కెరకేళి గెల. ఓకే, ఇంకా ఇది మా హౌస్. అలాగా అండి, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు.